హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ ఓ ప్రియసఖి 39వ భాగాన్ని వినేద్దాం. అర్జున్ సామ్రాట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని హాస్పిటల్కి చేరుకుంటారు. అప్పటికే తెల్లారుతుంది. డాక్టర్స్ ఆర్యని బయటికి రమ్మని చెప్పి భూమిని చెక్ చేస్తూ ఉంటారు. బయట అందరూ టెన్షన్గా డాక్టర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. డాక్టర్స్ చెక్ చేసి బయటికి వస్తారు. ఆర్యన్ ఆశగా వెళ్ళి భూమి గురించి అడుగుతాడు. షీఈస్ ఫైన్, ఇంకొక గంటలో స్పృహ వస్తుంది అని చెప్తారు డాక్టర్. ఆర్యన్ ఆనందంగా భూమి దగ్గరికి వెళ్తాడు. బయట అందరూ సంతోషంగా దేవుడికి నమస్కరించుంటారు. ఆర్యన్ భూమి దగ్గరికి వెళ్ళి ఎంతో ఆనందంగా తన నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. కాసేపటికి భూమికి స్పృహ వస్తుంది. ఆర్యన్ సంతోషాలకి అవధులు లేవు. భూమి చేతిని గట్టిగా పట్టుకొని భూమి భూమి ఎలా ఉంది ఇప్పుడు, నొప్పిగా ఉందా అన్నాడు. అని ఎంతో ఆతృతగా అడుగుతాడు ఆర్యన్. తన ఆత్రంని వణుకుతున్న గొంతుని చూస్తుంటే భూమికి అర్థమైంది ఆర్యన్ తన కోసం ఎంత భయపడ్డాడు అని. ఆర్యన్ మొహాన్ని నిశ్చితంగా చూస్తుంది. బాగా ఏడవడం వలనో లేక రాత్రంతా నిద్ర లేకపోవడం వలనో బాగా పీక్కపోయి ఉంది. భూమి ఆర్యన్ని చూసి కంటినీరు కారుస్తూ చిన్నగా నవ్వుతుంది. ఆ కన్నీరు ఎందుకో ఆ నవ్వెందుకో తెలిసిన ఆర్యన్ బొంగమూతి పెడతాడు. భూమి కన్నీరుకి అర్థం ఆర్యన్ని చాలా బాధ పెట్టానని, నవ్వుకు అర్థం ఆర్యన్ తను లేవగానే కనిపించిన ఉత్సాహం చిన్న పిల్లోడికి కొత్త బొమ్మ కొనించినప్పుడు వచ్చే ఉత్సాహంలా ఉందని. భూమి ఆర్యన్ బొంగమూతి చూసి నవ్వుతుంది. భూమి నవ్వును చూసిన ఆర్యన్ నైట్ పడిన బాధ మొత్తం మర్చిపోయి భూమి నుదుటిన ముద్దు పెడతాడు. భయపడ్డారా బాగా అంది. అన్నాడు. ఎందుకు? నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాననుకున్నారా? అలా మాట్లాడుకో, నువ్వెక్కడికి పో, అది నన్ను దాటి ఏది నిన్ను చేరలేదు. సరే, యాష్ ఏది? తను ఎలా ఉంది ఇప్పుడు అంది. తను బాగుంది, ఏం కాలేదు, ఇక్కడే ఉంది, ఇంకా లేవలేదు. థ్యాంక్ గాడ్ అంది భూమి. నీకు భయమే లేదా భూమి? అప్పుడు నాదే తప్పు, నేను నీ పక్కన లేకపోయాను. అరే, ఇప్పుడు ఏమైందని అంత ఫీల్ అవుతున్నారు? నిజం చెప్పనా, మీరు ఇలా ఏడిస్తే అస్సలు బాగోలేరు. ఎలా ఉన్నారో తెలుసా? చాక్లెట్ కొనివ్వలేదని నిన్న మన యాష్ ఏడ్చింది కదా, అలా చిన్నపిల్లలా ఉన్నారు. సో క్యూట్ అని ఆర్యన్ బుగ్గలాగుతుంది. ఆర్యన్ కూడా నవ్వుతుంటాడు. అలా నవ్వుతూ ఉండండి అంటుంది. ఇలా ఉండే మీకు పడని అమ్మాయి అంటూ ఎవరూ ఉండరు. అందరూ మీకోసం క్యూ కడతారు. అప్పుడు నేను ఆ లైన్లో ఎక్కడుంటానో ఏమో అంది. నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉంటావులే, కానీ కాసేపు రెస్ట్ తీసుకో, నీరసంగా ఉన్నావు కదా అన్నాడు. అబ్బా, నైట్ నుంచి తీసుకుంటున్నానుగా, ఇంకానా అంది. సరే అయితే ఒకసారి నీ చేయి గట్టిగా పిడికిలు బిగించు. ఎందుకు? నీకు చాలా బలం ఉంది కదా, అందుకే. ఆర్యన్. ఏంటి ఆర్యన్, మరి అంత నీరసంగా ఉన్నావు కానీ మాటలు మాత్రం ఆగట్లేదు. భూమి బొంగముద్దు పెడుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఇంట్లో వాళ్ళని పిలుస్తాను అన్నాడు. అందరూ సంతోషంగా భూమిని చూడ్డానికి వెళ్తారు. ఆర్యన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి భూమికి స్పృహ వచ్చిన విషయం చెప్తాడు. గుడ్, ఇంకేం పర్లేదు, తను త్వరలోనే కోలుకుంటుంది అని చెప్తాడు డాక్టర్. థ్యాంక్స్ డాక్టర్, ఇక తనకి ఏ ప్రమాదం లేనట్టేనా అన్నాడు. ఏం లేదు ఆర్యన్, కానీ తనని జాగ్రత్తగా చూసుకోండి. తలకి స్టిచెస్ వేస్తున్నాం కదా, అవి తీసే వరకు తన మైండ్ స్ట్రెస్ కాకుండా చూసుకోండి. తను ఎక్కువ ఆలోచించినా లేక స్ట్రెస్ అయినా కాస్త కళ్ళు తిరుగుతాయి, జాగ్రత్త అని చెప్తారు. ఆర్యన్ డాక్టర్ థ్యాంక్స్ చెప్పి అలానే చూసుకుంటానని చెప్తాడు. అక్కడి నుంచి బయటకు వచ్చి భూమి దగ్గరికి వెళ్తాడు. భూమి నిద్రపోతూ ఉంటుంది. అందరికీ గంటలో వస్తాను, అప్పటి వరకు మీరు భూమిని చూసుకోండి. మామయ్య, మీరు లోపల నుండి భూమితో పాటు అని చెప్తాడు. ప్రతాప్ సరే అనడంతో ఆర్యన్ సామ్రాట్ అర్జున్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడతాడు. కార్తిక్ నేను కూడా వస్తాను అనడంతో నువ్వెందుకురా అన్నాడు ఆర్యన్. మీరేదో సీరియస్ ఇష్యూ మీద వెళ్తున్నట్టున్నారు, మీకు హెల్ప్గా ఉంటాను అన్నాడు కార్తిక్. ఏంటి నిజమా? మీ వదిని చూసుకోమంటే కాదని మాతో వచ్చేస్తావా? అడిగినప్పుడు చేయరా హెల్ప్, ఇప్పుడు కాదు. అదేంటన్నయ్య అలా అంటారు, మీకు నేను హెల్ప్ చేయలేనా? లేదురా, నువ్వు చిన్న పిల్లోడివి, నీకు ఇవన్నీ తెలియవు అన్నాడు. నేనేమో చిన్న పిల్లోని కాదు, మీకంటే 2-3 ఇయర్స్ చిన్న ఉంటానేమో అంతే. సరే మరి ఒకటి అడుగుతాను చెప్పరా. ఏంటది? మేము ముగ్గురం ఏం చేస్తున్నాం, నువ్వేం చేస్తున్నావు? మీరందరూ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయ్యారు, నేను మీతో వస్తానంటున్నాను. అదే మరి, నేను అడిగే క్వశ్చనే నీకు సరిగ్గా అర్థం కాలేదు. అంటే నువ్వు చిన్న పిల్లోడేవేగా అన్నాడు ఆర్యన్. పదండ్రా, ఈ అమూల్ బేబీతో మనకెందుకు అని వెళ్ళిపోతూ ఉంటారు. అన్నయ్య, నేను అమూల్ బేబీని కాదు, నాకు అర్థమైంది. మీరందరూ జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చూసుకుంటున్నారు, నేను చదువుకుంటున్నాను అంతే అన్నాడు. గుడ్, నువ్వు ఇంకా చదువుకుంటూనే ఉన్నావు, అదే నీకు మాకు తేడా. మేము ఆ స్టేజ్ దాటేసి ఒక స్టెప్ ముందుకు వేసేసాం, మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతున్నాం. కానీ నువ్వు ఇంకా చదువుతూనే ఉన్నావు, ఆ స్టేజ్ దాటి పెద్దవాడికి కాలేకపోతున్నావు.
నీ ఏజ్లో అందరూ నీపైన డిపెండ్ అయ్యేలా ఉండాలి, కానీ నీపైన ఎవరు డిపెండ్ కాకూడదు. అంటే నువ్వు ఇంకా చిన్న పిల్లాడివేగా, వెళ్ళి వదిలిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆర్యన్ వెళ్ళిపోతాడు. కార్తిక్ కోపంగా అక్కడి నుంచి భూమి దగ్గరికి వెళ్ళిపోతాడు. ప్రతాప్ ఏమైంది అని అడుగుతాడు. అన్నయ్య వదిలిని చూసుకోమన్నారు అని చెప్తాడు. ప్రతాప్ నవ్వి సరే అంటాడు. రే ఎందుకురా వాడిని అలా రెచ్చగొట్టావు అన్నాడు సామ్రాట్. అది నీ చెల్లి ప్లాన్ రా, తనే వాడిని రెచ్చగొట్టమంది. ఎందుకురా అలా? వాడికి బాధ్యత తెలియట్లేదురా. నిన్న భూమిని చూసుకోమంటే వాడి వల్ల కాదని ఏదో సాకు చెప్పి ఇప్పుడు మనం కోపంగా వెళ్ళిపోతున్నామని గొడవేమో అనుకొని వస్తానంటున్నాడు. ఇది నేను భూమికి చెప్పాను, తనే ఈ ఐడియా ఇచ్చింది అని భూమికి తనకి జరిగిన సంభాషణ చెప్తాడు. ఆర్యన్ ఆలోచనలో ఉంటే భూమి ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు ఆర్యన్, వాడు రాను రాను బాధ్యత లేకుండా తయారవుతున్నాడు భూమి. పార్టీలు టూర్లు అంటూ తిరుగుతున్నాడు, కానీ వాడి బ్యాక్లాగ్స్ సంగతి పట్టించుకోవట్లేదు అని, అవి పాసే అవ్వట్లేదు అంటాడు. కావాలనే పట్టించుకోవడం లేదు, అందుకే పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా రాయట్లేదు అంది భూమి. వాట్ అన్నాడు ఆర్యన్. అవును, కానీ మీకు సడన్గా అలా ఎందుకు అనిపించింది కార్తిక్ బాధ్యత కలడని? ఆర్యన్ కార్తిక్ తనని చూసుకోమంటే ఎలా తప్పించుకున్నాడో చెప్తాడు. భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఆర్యన్ భూమికి కార్తిక్ కావాలని అలా చెప్తున్నాడని ఎలా తెలుసు అని అడుగుతాడు. భూమి ఒకరోజు కార్తిక్ని అడిగితే తనకి స్టడీస్ ఇష్టం లేవని, పాస్ అయితే నన్ను ఎంజాయ్ చేయనివరని, బిజినెస్ చూసుకోమంటారు, అది తనకి ఇష్టం లేదు, అందుకే కావాలని పాస్ అవ్వట్లేదని చెప్పిన మాటలు ఆర్యన్తో చెప్తుంది. అది విన్న ఆర్యన్కి కోపం వస్తుంది. వాడు బాగా మితిమీరిపోతున్నాడు, మరి ఇలా ఉంటే ఎలా వాడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అన్నాడు. అవునా, మీరు మార్నింగ్ ఇవ్వగానే తను మారిపోతాడా? మీకు ఆ నమ్మకం ఉందా? మరి ఏం చేయాలి, వాడిని అలానే వదిలేయమంటావా? అలా అని నేను అనలేదే, ఒక పని చెప్తాను చెయ్యండి అంది. ఏంటది? మీరు కార్తిక్ని తన తప్పు ఎత్తి చూసి రెచ్చగొట్టండి. ఎందుకలా? ఎవరికైనా వాళ్ళ తప్పుని ఎత్తి చూపితే నచ్చదు కదా, అప్పుడు మనలో ఈ లోపం ఎందుకుంది, దాన్ని మనం ఎలా సరిచేసుకోవాలని ఆలోచిస్తారు. అందరూ అలానే ఆలోచించరు కదా అన్నాడు ఆర్యన్. అవును, కొంతమంది నెగిటివ్గా కూడా ఆలోచిస్తారు. అలా అన్న వాళ్ళని ద్వేషించి ఏదైనా చెయ్యాలి అనుకుంటారు. వాడు ఈ మార్గం ఎంచుకోవచ్చుగా. వాడు మీ తమ్ముడు ఆర్యన్, మీలాని ఆలోచిస్తాడు. ఒకవేళ వాడు తప్పుగా ఆలోచించినా దాన్ని నేను మారుస్తాను, నా దగ్గరికి పంపించండి. వర్కౌట్ అవుతుందంటావా అన్నాడు. నమ్మకం లేదా నా పైన, నా మాట పైన? ఉంది, నాకంటే కూడా ఎక్కువగా. భూమి నవ్వుతుంది. ఇంతకీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారా అంది భూమి. దేని గురించి? మన పైన జరిగిన మర్డర్ అటెంప్ట్ గురించి. అంటే దాని గురించి నీకు ముందే తెలుసు కదా అన్నాడు. మీరు మొదలు పెట్టారుగా, కనుక్కోండి. నాకు ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది. ఈ సమస్య అంత ఈజీగా పోదేమో, నాకు భయంగా ఉందండి. నువ్వేం భయపడకు డార్లింగ్, నేను కనుక్కొని తీరుతాను. నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు, అన్నీ నేను చూసుకుంటాను, సరేనా అంటాడు. అలా చెప్పడం ముగిస్తాడు ఆర్యన్. నా చెల్లి చెప్పిందంటే అది కరెక్టేలే బావా అంటాడు సామ్రాట్. నీ చెల్లి భర్తని అని గుర్తొచ్చినప్పుడు నాకు బావాని పోస్ట్ ఇస్తావు కదరా? అంతరే కదరా బావా అంటాడు సామ్రాట్. ఇద్దరు నవ్వుకుంటారు. అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరు నవ్వాపి అర్జున్ వంకే చూస్తారు. ఏమైంది అంతరా, ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు ఆర్యన్. నాకెందుకో ఈ ఇష్యూ పెద్దదిలా అనిపిస్తుంది ఆర్యన్. నాకు తెలుసు. ఏంటది అన్నాడు అర్జున్. ఇది పెద్దదని నాకు కూడా అనిపిస్తుంది, కానీ ఇది చేసింది మాత్రం ఒక్కరే. వాట్, ఎలా చెప్తున్నావు? గ్రూప్ అయ్యుండొచ్చుగా అన్నాడు అర్జున్. మా పైన గ్రూప్స్ అటాక్ చేయడానికి మేమేమన్నా మాఫియాకి సంబంధించిన వాళ్ళమా? మా మీద గ్యాంగ్లు పగబెట్టడానికి? మరి ఇదంతా ఎవరు చేశారు ఆర్యన్, నీకేమన్నా తెలుసా అన్నాడు అర్జున్. నేనేమన్నా దేవున్నారా? నాకు అన్నీ తెలియడానికి తెలుసుకోవాలి. మరి అంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? ఆల్రెడీ వాళ్ళు అటాక్ చేశారు. కూల్గా ఉండగా టెన్షన్ పడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? వాళ్ళు నా భూమిని అటాక్ చేసి ఒక నైట్ మొత్తం నాకు నిద్ర లేకుండా ఏడుస్తూ ఉండేలా చేసి నా భూమిని హాస్పిటల్ బెడ్ ఎక్కించారా? అంత తేలిగ్గా ఎలా వదులుతాను వాళ్ళని? నరకం అంటే ఏంటో చూపించనేమో ఏమో, కానీ అంతకంటే ఘోరమైన శిక్షను మాత్రం వేస్తాను. సరే, కానీ నేను చెప్పిన పనులు ఏమయ్యాయి? తీసుకొచ్చాంరా అంటారు ఇద్దరు. అన్ని డీటెయిల్స్ ఆర్యన్కి అందిస్తారు. ఆర్యన్ ఫస్ట్ భూమి కాల్ లిస్ట్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ భూమికి మెలకు వస్తుంది. లేచి చుట్టూ చూస్తుంది. తనకి ప్రతాప్ ఒక పక్కన, కార్తిక్ ఒక పక్కన కనిపిస్తారు. భూమి ప్రతాప్ని పిలుస్తుంది. నాన్న చెప్పురా, ఇప్పుడు ఎలా ఉందిరమ్మా? పర్లేదు నాన్న. ఆయన ఏరి పనుందని బయటికి వెళ్ళారా, త్వరగా వచ్చేస్తానన్నారు. భూమి సరే అని కార్తిక్ వంక చూస్తుంది. భూమి లేచిందని కూడా తెలియకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. భూమి ప్రతాప్ వంక చూసి సైగ చేస్తుంది బయటికి వెళ్ళమని.
ప్రతాప్ సరే అని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళగానే భూమి కార్తిక్ వైపు టర్న్ అయి తనని పిలుస్తుంది. ఎంతకీ పలకపోయేసరికి కార్తిక్ అంది గట్టిగా. వదిన చెప్పు అన్నాడు తేరుకుని. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, ఎందుకు అలా ఉన్నావు అంది. ఏం లేదు వదిన, కొంచెం డిస్టర్బ్ అయ్యాను అంతే. ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా? అదేం లేదు వదిన, మీకు ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది కార్తిక్, నాకు చెప్పకూడదా ఎందుకు అలా ఉన్నావు? అలా ఏం లేదు వదిన. మరి చెప్పు ఏమైంది? అన్నయ్య నన్ను ఇన్సల్ట్ చేశారు వదిన. ఏంటి, మీ అన్నయ్యనా? ఏమన్నారు? కార్తిక్ తనకి ఆర్యన్కి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్తాడు. నువ్వే చెప్పు వదిన, ఎంజాయ్ చేయాలనుకోవడం తప్ప నేనేమీ పేదవాళ్ళ ఇంట్లో పుట్టలేదే. నా జీవితంతోనే వాళ్ళని పోషించాలి అనడానికి మనకు అన్నీ ఉన్నాయిగా, మరి నేనెందుకు మళ్ళీ సంపాదించడం? వదిన వదిన ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది నిజమేగా, మరి అన్నయ్య ఎందుకు నన్ను అలా అవమానించారు? దేవుడా, వీడికి నేనేం సమాధానం చెప్పాలి? కార్తీక్, నిన్నొకటి అడుగుతాను, చెప్తావా? అడుగొదినా. నీకు ఎంజాయ్ చేస్తే ఏమొస్తుంది? ఏంటి ఎంజాయ్మెంట్ అన్నావు కదా, అందులో నువ్వు పొందేదేంటి? హ్యాపీనెస్ వదినా. అవునా? ఇంకా అంటే చాలామంది ఫ్రెండ్స్ దొరుకుతారు, మన కోసం ఏదైనా చేస్తారు, ఇంకేం కావాలి? నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. అవును, మరి వాళ్ళలో నీ నిజమైన ఫ్రెండ్స్ ఎవరు? వాట్, అందరూ నిజమైన ఫ్రెండ్సేగా. అవునా, ప్రూఫ్ ఏంటి? వదిన, నువ్వేం అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు. కార్తిక్, ఎందుకంత కన్ఫ్యూజన్ అవుతున్నావు? నేను అడిగింది నువ్వు విన్నది ఒకటే. నీ ఫ్రెండ్స్ అందరూ నిజమైన ఫ్రెండ్స్ అని నమ్మకం ఏంటి? వాళ్ళు నీ కోసం ఏదైనా చేస్తారని ప్రూఫ్ ఏంటి? ఏం చేయమంటావు వదిన ప్రూవ్ చేయడానికి? అంటే నీ ఫ్రెండ్స్ అందరూ ట్రూ ఫ్రెండ్స్ అంటావు. ఎస్, గుడ్. అయితే వాళ్ళకి ఫోన్ చేసి 10 లక్షల మనీ కావాలని చెప్పు. ఎందుకు వదిన, మనకేం అవసరం? చెప్పింది చేయి కార్తీక్. వాళ్ళు మీ దగ్గర చాలా ఉన్నాయి కదా అంటే నేను చెప్పినట్లు చెప్పు. కార్తీక్ సరే అని వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయికి ఫోన్ చేస్తాడు. హలో సునీల్. చెప్పు కార్తీక్, ఏంటి కాల్ చేసావు? నాకు ఒక హెల్ప్ కావాలరా. నువ్వు నన్ను హెల్ప్ అడగడం ఏంట్రా? అయినా నీకు చేయగలిగేంత ఏముందిరా నా దగ్గర? అది నాకు అర్జెంటుగా కాస్త మనీ కావాలరా. వాట్, కాస్త అంటే ఎంత? 10 lakhs కావాలరా. ఎందుకురా? మీ వాళ్ళు ఇస్తారుగా నీకు, ఎంత కావాలంటే అంత. మరి నువ్వు మాకిచ్చే స్టేజ్లో ఉన్నావు. ఇప్పుడు వాళ్ళు నాకు ఇవ్వర్రా. నేను మా అన్నయ్య గొడవ పడ్డాం, అందుకే ఆ ఇంట్లో నుంచి వచ్చేసాను. మీరున్నారన్న ధైర్యంతో, మీరు నా కోసం ఏదైనా చేస్తారన్న నమ్మకంతో వచ్చేసాను రా. నాకు అర్జెంటుగా ఒక రూమ్ కావాలి, తర్వాత మనం పార్టీస్ చేసుకోవాలి కదా, అందుకే ఆ మనీ. నాకు క్లోత్స్ కూడా కావాలి, షాపింగ్ చేయాలి. రే ఆపరా, నా దగ్గర అంత డబ్బు లేదు. అయినా మా నాన్న ఏమీ మీ నాన్నలా రిచ్ కాదు ఇలా పార్టీస్ చేసుకోవడానికి. అలా అయితే ఇంకెప్పుడు నాకు కాల్ చేయదు, బాయ్ అని పెట్టేస్తాడు. కార్తీక్ బిక్కమొహం వేసుకొని చూస్తాడు భూమి వైపు. ఇంకొకరికి చెయ్యి, చాలామంది ఉన్నారుగా అని అంటుంది భూమి. కార్తీక్ అలానే ఇంకొక 4 చేస్తాడు. వాళ్ళు కూడా అలానే మాట్లాడతారు. మళ్ళీ తర్వాత ఎవరికైనా చేసి వాళ్ళు కనీసం కాల్ లిఫ్ట్ కూడా చేయడు. కొంతమంది స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఏమైందా అని వచ్చిన మెసేజ్ చూసుకోగా అందరికీ కార్తీక్ ఇంట్లో నుంచి వచ్చేసాడనే విషయం స్ప్రెడ్ చేసి ఉంటారు. కానీ కార్తీక్ కూడా అందులోనే ఉన్నాడని మర్చిపోతారు. కార్తీక్కి వాళ్ళపైన పిచ్చ కోపం వస్తుంది. ఆ గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అయిపోతాడు. అలానే సైలెంట్గా భూమి వైపే చూస్తూ ఉంటాడు. భూమి నవ్వుతుంది. నవ్వకొదిన, నాకు మండుతుంది. భూమి నవ్వు కంట్రోల్ చేసుకుని, నాకందరూ ట్రూ ఫ్రెండ్సే అని కార్తీక్ చెప్పినట్టే పొగరుగా చెప్పి గట్టిగా నవ్వుతుంది. కార్తీక్ కోపంగా గట్టిగా వదిన అన్నాడు. మరి ఏంటి కార్తీక్ ఇది, చిన్న పిల్లల్లా అందరినీ నమ్మేస్తున్నావు? ఏమో వదిన, నాకు అదే అర్థం కావట్లేదు. నాతో ఎప్పుడు నవ్వుతూ బాగా ఉండేవాళ్ళు సడన్గా ఇలా మాట్లాడుతున్నారేంటో. వాళ్ళు నీ డబ్బుకి వాల్యూ ఇచ్చారు కార్తీక్, నీకు కాదు. డబ్బుకి ఇచ్చిన వాల్యూ డబ్బు ఉన్నంత వరకే నీతో ఉండేలా చేస్తుంది. ఇప్పుడు జరిగిందే అదా. ఇప్పుడు నన్నేం చేయమంటావు వదిన? ఫ్రెండ్స్ అందరూ ఇంతేనా, ఫేకేనా? అలా అని నేను చెప్పానా? మరి ఎవరున్నారు వదిన నాకు నిజమైన ఫ్రెండ్స్? అందరూ దొంగ మొహాలే. నీకు కూడా నిజమైన ఫ్రెండ్స్ ఉంటారు కార్తీక్, తలుచుకో ఒకసారి. నువ్వంటే బాగా ఇష్టం ఉన్నా బయటికి చూపించకుండా నీ పార్టీస్ని, పబ్ కల్చర్ని తిడుతూ, ఎప్పుడు నిన్ను వార్న్ చేస్తూ, తను ఒక మంచి జాబ్ చేసుకుంటూ నిన్ను కూడా సెటిల్ అవ్వు అని చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరా నీకు? థింక్ చేయి. కార్తీక్ అలా ఆలోచిస్తూ ఉంటాడు. తనకి ఒకరు కాదు, 2 కాదు, 3 ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు.
చిన్నప్పటి నుంచి తన స్కూల్లో తన కాలేజీలో వీళ్ళు నలుగురు ఒక బ్యాచ్లా ఉండేవాళ్ళు. కానీ కాలేజీకి వచ్చాక వాళ్ళు బాగా చదివి పాస్ అయ్యి మంచి జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కార్తీక్ని కలిసిన ప్రతిసారి ఈసారైనా పాస్ అవ్వు అని చెప్తూ ఉండేవాళ్ళు. కార్తీక్ కాలేజీకి రాగానే వేరే ఫ్రెండ్స్తో అలవాటై వీళ్ళని పక్కన పెట్టేస్తాడు. కార్తీక్ ఫ్రెండ్స్తో కొంతమంది రిచ్ అండ్ మిడిల్ క్లాస్ పూర్ అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు బాగా పార్టీస్కి అలవాటు పడిన వాళ్ళు. మనిషిని బాగా పొగిడి ఉబ్బించి మచ్చిక చేసుకుని అలా పార్టీస్ తీసుకునేవారు. కార్తీక్ వీళ్ళతో అలవాటై ఆ ముగ్గురు ఏం చెప్పినా వినేవాడే కాదు. వాళ్ళు చదువుకొని మార్క్స్ తెచ్చుకొని జాబ్ చేస్తుంటే పక్కన వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళు మిడిల్ క్లాస్ కదా, సో వీళ్ళు తప్పనిసరిగా జాబ్ చేయాలనే మైండ్ సెట్ ఏర్పరచుకున్నాడు. వాళ్ళు వీడిని అంటుంటే అది అవమానం అని అనుకునేవాడే కానీ వీడి మంచి కోసం చెప్తున్నారని భావించకుండా వాళ్ళతో మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు తెలుస్తుంది కార్తీక్కి ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలో. మనల్ని తప్పు పెట్టేవాళ్ళు ఎనిమీస్, పొగిడే వాళ్ళే ఫ్రెండ్స్ అనుకున్నాడు ఇన్నేళ్ళుగా. వాళ్ళని తలుచుకొని కన్నీటి చుక్కని జారు విడుస్తాడు కార్తీక్. కార్తీక్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఫ్రెండ్స్ ఎవరూ లేకపోయినా పర్లేదు, మీ అన్నయ్య ఈ వదిన ఉన్నారు కదా, నేను నీ ఫ్రెండ్నేగా, ఏడవకు. లేదు వదిన, నేను ఏడవట్లేదు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురున్నారు. వాళ్ళు ఎప్పుడు నన్ను మంచి మార్గంలో ఉండమని హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు, కానీ నేనే అర్థం చేసుకోకుండా వాళ్ళని దూరం పెట్టాను. వావ్, అవునా? కానీ నీకొకటి చెప్పనా, నిజమైన ఫ్రెండ్స్ ఎవరైనా తన ఫ్రెండ్ చేసే తప్పుల్ని ఈజీగా క్షమించేస్తారు. కావాలంటే ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మాట్లాడు, నీకే తెలుస్తుంది. వద్దొదినా, నేను వాళ్ళని తిట్టి వదిలేసుకున్నాను, ఇంకా ఏ మొహంతో వాళ్ళతో మాట్లాడాలి? వద్దులే కార్తీక్, మొబైల్లో నోటుతో మాట్లాడు, మొహంతో వద్దులే. వదినా, లేకపోతే ఏంటి, నేను చెప్తున్నాను కదా కాల్ చేయ వాళ్ళకి. సరే అని కాల్ చేస్తాడు. వాళ్ళు చాలా సంతోషంగా కార్తీక్తో మాట్లాడతారు. అందరూ కాన్ఫరెన్స్లో ఉండి ముగ్గురు కార్తీక్తో మాట్లాడుతుంటారు. కార్తీక్ మాటలు వాళ్ళు కార్తీక్కి ఫేక్ ఫ్రెండ్స్ గురించి తెలిసిపోయిందని సంతోషించి ఇక నుంచి అయినా తమలా పాస్ అయ్యి మంచిగా జాబ్ కానీ బిజినెస్ కానీ చూసుకోమని చెప్తారు. కానీ కార్తీక్కి ఇప్పటికీ తనకి జాబ్ ఎందుకనే ఉద్దేశంలోనే ఉండిపోతాడు. కాల్ మాట్లాడేశాక భూమి వైపు చూస్తాడు. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది? చాలా ప్రశాంతంగా, మైండ్ మొత్తం పీస్ఫుల్గా ఉంది. వాళ్ళు నిన్ను తిట్టారా? లేదు వదినా, మా మధ్య అసలు ఏమీ జరగనట్టు ఎంత బాగా మాట్లాడారో తెలుసా? అదే కార్తీక్, నిజమైన ఫ్రెండ్స్ అంటే. నిన్ను తిట్టే వాళ్ళందరూ నీ ఎనిమీస్ కాదు, నిన్ను పొగిడే వాళ్ళందరూ నీ ఫ్రెండ్సు కాదు. మనం తప్పు చేస్తే అది వేలెత్తి చూపించే రైట్ ఫ్రెండ్కే ఉంది. అలా అనుకునే వాళ్ళే తమ తప్పుల్ని చెప్తే సరి చేసుకుంటారు, తమ ఫ్రెండ్కి కూడా తప్పని చెప్తారు. ఓకేనా? వదినా, అర్థమైంది అన్నాడు. కార్తీక్ భూమి చెప్పిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.